This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, na peru Radhika. Welcome to Maitra News. Munduga headlines. రాష్ట్రంలో కరీంనగర్ జోన్కు ప్రథమ స్థానం. ఆర్టీసీ ఉత్తమ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులు. కరీంనగర్ కలెక్టరేట్ లో పిచ్చి కుక్క స్వైర విహారం. ధరణి ఆపరేటర్ సహా 14 మందిపై దాడి. ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు. వివరాలు వెల్లడించిన వరంగల్ ఇన్ఛార్జ్ కమిషనర్ మహంతి. వర్షం కోసం రైతన్న ఎదురుచూపు. సాగు విస్తీర్ణం పెరిగేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక. ఇక వార్తల వివరాలు. లక్ష్యాన్ని మించి ఆదాయం పొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కరీంనగర్ జోన్ నిలిచిందన్నారు టీజీఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్. మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీకి ఎంతో పేరు వచ్చిందన్న ఆయన ఈ పథకాన్ని తీసుకొచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోన్ నుండి రోజుకు 5.14 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో డీలక్స్, లగ్జరీ బస్సుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏకాగ్రతతో బస్సు నడపాలని, సెల్ ఫోన్ వాడరాదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు ఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్. కరీంనగర్ బస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో టీజీఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులు అందజేశారు అధికారులు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్, రీజనల్ మేనేజర్ సుచరిత, డీటీపీ పురుషోత్తం, డిప్యూటీ ఆర్ఎం సత్యనారాయణలు హాజరై డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఈడీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న కరీంనగర్ జోన్ రాష్ట్రంలోనే నెంబర్ 1లో ఉంటుందన్నారు. సిబ్బంది టీం వర్క్తోనే ఇది సాధించినట్లు చెప్పారు. కరీంనగర్ జోన్లో నెలకు 5.05 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా అదనంగా 8 లక్షల రూపాయలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఏసీ బస్సులతో ఆదాయం తగ్గనున్నందున ఇతర సర్వీసులతో ఆదాయం పెంచేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధికారులు, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన రీజన్ స్థాయిలో ఎవరు కూడా పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జోనల్ స్థాయిలో వెస్ట్ రీజన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ స్థాయిలో కూడా మనం చాలా పురస్కారాలు అందుకున్నాం. మన మహాలక్ష్మి పథకం అప్పుడు కూడా మనము బిఫోర్ మహాలక్ష్మి మనం ఇచ్చిన 100 days ఛాలెంజ్ లో కూడా కరీంనగర్ రీజన్ నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. కరీంనగర్ రీజన్ అనేది చాలా పెద్ద రీజన్. కార్పొరేషన్లోనే 11 కోట్లు ఉన్న రీజన్. దాదాపుగా మనమే బ్యాక్ బోన్ కార్పొరేషన్ కి. 9 రూరల్ డిస్ట్రిక్ట్స్ లో సిటీలు వదిలేస్తే 9లో కూడా మనకి బ్యాక్ బోన్. మనం ఎలా ఉంటే కార్పొరేషన్ అలా ఉంటుంది. సో మనం ఎలా పర్ఫామ్ చేస్తే కార్పొరేషన్ కూడా అలా పర్ఫామ్ చేస్తుంది. సో మన మీద చాలా గుంతల బాధ్యత ఉంది. కరీంనగర్ రీజన్ మీద అంత బాధ్యత ఉంది. అంతే సక్రమంగా మన సోదరులందరూ సోదరులందరూ కూడా చాలా కష్టపడి అక్కడ మహాలక్ష్మి చూస్తున్నాం. పాపం తినడానికి కూడా టైం దొరకని పరిస్థితుల్లో కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కార్పొరేషన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా గణనీయంగా పెరిగింది. ఇది మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి పల్లెలు ఎక్స్ప్రెస్ పర్ఫార్మెన్స్ ఉండేది కాదు. గతంలో మనకి ఎక్స్ప్రెస్ ఎప్పుడు కూడా 80-85% ఉండేది. అట్లాంటిది కోవిడ్ తర్వాత 60% అయిపోయింది. మరి ఈరోజు ఎక్స్ప్రెస్ కానీ పల్లెలు కానీ 100% వాడుతూ
అంటే ఇది ఒక మంచి పరిణామాలు గుర్తించి మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి. మన సిబ్బంది చాలా కష్టపడుతున్నారు, 100% వరకు నుంచి కానీ మరి ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా తీసుకుని మరి వారి గమ్యస్థానం చేర్చడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అందరూ కూడా అభినందిస్తున్నారు. మనం ఇది ఒక ఎందుకంటే మన కష్టమైన పని చాలా ఇబ్బందికరమైన అనుకోదు, ఇది ఇబ్బందిగా పరిగణించదు ఎప్పుడు కూడా. ఇది ఒక మనకి ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చిందనే ఉద్దేశంతో మనం అందరం కూడా తీసుకోవాలి. మరి ఈ రోజు చూస్తే 39 డిపోల్లో అన్ని డిపోలు కూడా జోన్ల ప్రాఫిట్స్ లో. కరీంనగర్ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మొన్న చింతకుంటలో బాలునిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా నేడు ఏకంగా కలెక్టరేట్లోనే ఉద్యోగులు సందర్శకులపై దాడికి పాల్పడింది వీధి కుక్క. ధరణి ఆపరేటర్తో పాటు 14 మంది సందర్శకులపై దాడి చేసింది. గాయాల పాలైన కుక్కకాటు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులతో పాటు ఓ తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే ధరణి ఆపరేటర్ను విచక్షణ రహితంగా కరిచాయి. దీంతో అధికారులు, సిబ్బంది, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ వెళ్లే ప్రధాన డోర్ వద్ద నుంచి బయటకు వచ్చే సమయంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సమావేశం ముగించుకొని బయటకు వచ్చిన ధరణి ఆపరేటర్తో పాటు 14 మంది సందర్శకులపై దాడి చేసి కరిచింది. దీంతో కుక్కకాటు బాధితులను హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, కొందరిని మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ సంఘటన చూసిన స్థానికులు ఆ పిచ్చి కుక్కను కొట్టి చంపేశారు. అధికారుల ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది కలెక్టరేట్లో కుక్కల్ని పట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదామని చిన్న వినతి పత్రం ఇద్దామని వచ్చినామండి. వచ్చినాక ఆఫీస్ లోపలికి వినా కూడా కుక్కలనే లోపల. దాన్ని ఎవరు పట్టించుకున్న వారు మానవులు లేరు. లోపలిగా నాకన్నా ముందు దగ్గర కలిసినట్టు మరి అప్పుడు కూడా వాళ్ళు ఎవరు కేర్ తీసుకోలేదు. నేను వాడు నిలబడ్డాను, ఇట్లా నిలబడితే వచ్చేసి అందేసి గుంజేసింది. 4 కార్లు పడ్డాయి. ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో ఇంజక్షన్ వేసుకుని వచ్చిన ఇక్కడ కారు దిగుతున్నా మళ్ళీ ఇంకోలా కలిసేసేది. ఇక్కడ లోపల కూడా కలిసిందంట. ఎవరు కేర్ తీసుకుంటారు ఏమో అర్థమైతలేదు సార్. ఇక్కడ ఇంత కలెక్టర్ ఆఫీస్ లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇక బయట పంతే కుక్కలకు మున్సిపాలిటీలో ఏం పట్టించుకుంటారు, వీళ్ళు పట్టించుకుంటారు సార్. ఎంతమంది చెప్పలే మరి ఇప్పటికి 4 అయింది, నాతో అయిపోయింది. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చుకోవడానికి వచ్చినాం. మా బ్రదరు మేము ముగ్గురం కలిసి వచ్చినాం. వచ్చి అక్కడ నిలబడి ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నాం కలెక్టర్ వెహికల్ దగ్గర. దాన్ని ఏమనలే, అది వచ్చింది పిక్క పట్టేసింది. గత 4 కార్లు పడ్డాయి, బ్లడ్ వెళ్ళింది. మాకంటే ముందు 5-6 కలిసిందట. ఇప్పటివరకు ఈ రోజు 14 మందిని కలిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్యక్తిని కూడా కార్లో వెళ్ళిపోయాడు, ఆయన కూడా కరవడం జరిగింది. పనిచేసే సిబ్బందిని కూడా కరవడం జరిగింది. ఒక 6 పట్టించుకున్న వారు లేరు. ఎంఆర్ఓను కూడా కలిసిందని చెప్తారు. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరు మరి ఇది ఎరుకుక్క వెళ్ళకూడదా అన్నది ఎవరు లేదు. చూస్తారు బొమ్మలను చూసినారు. 4 ఏళ్ల పాలక వర్గంలో 152 కోట్ల సాధారణ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు మేయర్ సునీల్ రావు. వీటితో పాటు 347 కోట్ల రూపాయల సీఎం నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామన్నారు. ఇవే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 1000 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నగర రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. 133 కోట్లతో నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ 13వ డివిజన్ రామచంద్రపురి కాలనీలో 13 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణుతో కలిసి ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు ఆయన. కోడ్ వల్ల 81 రోజుల పాటు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వాటిని ఇప్పుడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 13వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీ ప్రధాన రోడ్డును భగత్ సింగ్ చౌరస్తా నుండి సిరిసిల్ల బైపాస్ రోడ్డు వరకు స్మార్ట్ రోడ్డుగా మార్చామని గుర్తు చేశారు. అంతేకాకుండా కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డు, మల్కాపూర్ రోడ్డు, గణేష్ నగర్ బైపాస్ రోడ్, గాంధీ రోడ్ ఇలా నగరంలో చాలా ప్రాంతాల్లో స్మార్ట్ రోడ్లను నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యం కల్పించామని తెలిపారు. నగరపాలక సంస్థ డిఆర్ఎఫ్ బృందాల ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
వర్షాలతో ఎక్కడైనా వరద నీరు నిలిస్తే తక్షణ చర్యలు చేపట్టేందుకు తమ డిఆర్ఎఫ్ టీం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ ఓంప్రకాష్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 13వ డివిజన్లో మరి గౌరవ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణుగారి ఆధ్వర్యంలో రామచంద్రాపూర్ కాలనీ రోడ్ నెంబర్ 10లో దాదాపు 13 లక్షల రూపాయల విలువతోటి సీసీ రోడ్డు వేసే కార్యక్రమానికి మరి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్డు యొక్క పనులు పూర్తి చేసుకొని, ఎందుకంటే ఈ ప్రాంతం చాలా శివారు ప్రాంతం. గతంలో నేను కూడా ఈ ప్రాంతానికి కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించినవాడిని కాబట్టి మరి ప్రాంతంలో ఏ సమస్య ఉండొద్దని చెప్పేసి మరి గౌరవ కార్పొరేటర్ గారు మరి కోరిన విధంగా అన్ని పనులు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. బ్రహ్మాండమైన సీసీ రోడ్డు మన భగత్ సింగ్ స్టేడియం నుంచి బైపాస్ రోడ్ వరకు వేసుకోవడం జరిగింది. బైపాస్ రోడ్లో మరి లైట్లు లేక చాలా చీకటిగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రహ్మాండంగా లైటింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బైపాస్ రోడ్డు కింద మరి అందరు నడవడానికి బ్రహ్మాండమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అన్ని రోడ్స్ కూడా దాదాపుగా కంప్లీట్ చేసుకునే పరిస్థితికి వచ్చినాం. అయినా కాలనీలు శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. కొత్తగా గృహ నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున జరగడంతో ఇంకా కూడా కార్పొరేట్స్ నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వారి డిమాండ్స్కి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దాదాపుగా మున్సిపల్ సాధారణ నిధులతో ఇప్పటివరకు గత 4 సంవత్సరాల్లో దాదాపు 152 కోట్ల రూపాయల పైగా నిధులు మరి పనులు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి హామీ నిధుల నుంచి కూడా దాదాపు 340 కోట్ల రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి కూడా దాదాపు 1000 కోట్లతోటి పనులు చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇవన్నీ వాటర్ సప్లైకి సంబంధించి కూడా గతంలో ఆల్టర్నేటివ్ వాటర్ వస్తూ ఉంటే డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా 130 కోట్ల రూపాయలతోటి డైలీ వాటర్ సప్లై కూడా ప్రారంభించినాం. మరి ఇప్పుడు డ్యాంలో వాటర్ లెవెల్ తగ్గడం వల్ల దినం తప్పించడం ఇస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే డ్యాంలో 8 టీఎంసీలకు వాటర్ వస్తుందో మళ్ళీ వెంటనే డైలీ వాటర్ సప్లై కూడా ప్రారంభించేందుకు మరి కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశంపేటలోని స్వయంభూ మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ముడుపులు కట్టారు. కాగా మానకొండూరు మండలం పచ్చునూరులో పెద్దమ్మ తల్లి బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. మానకొండూరు మండలం పచ్చునూరులో పెద్దమ్మ తల్లి బోనాలు కన్నుల పండుగగా జరిగాయి. ముదిరాజులు ఇంటికో బోనం చొప్పున ఊరేగింపుగా పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పచ్చునూరుతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు, బంధువులతో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లా పాపలు, పాడి పంటలు చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బైక శ్రీకాంత్, కుమారస్వామి, క్యాషియర్ మల్లయ్య, డైరెక్టర్లు అంజయ్య, రవి, రమేష్, సదయ్య, సంపత్, వీరస్వామి పాల్గొన్నారు. అప్పాలు పెడతావారా? తప్పకుండా పెడతానమ్మా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో బిల్డ్ ఎక్స్పో 2024 పేరుతో కరీంనగర్ వైశ్య భవన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఎక్స్పోకి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. బిల్డ్ ఎక్స్పోను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీసీఈ చైర్మన్ ఈగల రాజేందర్, KCCEAWA ప్రెసిడెంట్ రాజేష్, దూసా సురేష్,
పెద్ది ప్రమోద్, సబ్బని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ రంగంలో కొత్త పందలు తొక్కుతున్న క్రమంలో కరీంనగర్ ప్రజలకు నిర్మాణ రంగంలో వచ్చే కొత్త అప్డేట్స్ గురించి పరిచయం చేయడానికి మేము ప్రతి ఏటా బిల్ట్ ఎక్స్పోను నిర్వహిస్తుంటాము. ఇది గత 5-6 సంవత్సరాలుగా మేము కంటిన్యూగా ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. కరీంనగర్లో, వరంగల్లో ఎప్పుడు రెగ్యులర్గా నిర్వహిస్తుంటాము. అదే క్రమంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 13, 14, 15 తారీఖు లోపల వైశాభవన్ నందు బిల్డ్ ఎక్స్పో చేయడానికి నిర్ణయం జరిగింది. ఇటీ ఎక్స్పోలో సుమారుగా 70 నుండి 80 దాకా స్టాల్స్ మేము పెట్టి అన్ని రంగాల్లో నిర్మాణ రంగానికి చెందిన ఎలక్ట్రిక్ దాని కానీ, శానిటైజేషన్ దాని కానీ, బిల్డింగ్ మెటీరియల్ విషయం కానీ, ఇంటీరియర్కు చెందిన ఏవై కొత్త పోకడలు ఏవే వస్తున్నాయో అవన్నీ కరీంనగర్ పట్టణ ప్రజలకు పరిచయం చేసే క్రమంలోనూ ఈ బిల్డ్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతున్నది. తద్వారా పబ్లిక్ జనాలకు అందరికీ నిర్మాణ రంగంలో ఏమేమి వస్తున్నాయి, కొత్త ప్రోడక్ట్స్ ఏమొస్తున్నాయి, ఎలా వాడుకోవాలి అనేది తెలవడానికి ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నాం అన్నమాట. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరమ్మత్తు పనులు మొదలుపెట్టినప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టాయిలెట్స్, వంటగదులు, డైనింగ్ హాల్స్ లేకపోవడం, ఇవి ఉన్న వాటి డోర్స్ సరిగ్గా లేకపోవడం, గోడల పెచ్చులు ఊరడం వంటివి ప్రధాన సమస్యలుగా మారాయి. ప్రభుత్వం స్పందించి ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 48 రోజులు వేసవి సెలవులు ముగించుకొని అటు ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇటు ప్రైవేటు పాఠశాలలు కానీ నిన్న పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ టౌన్లో ఉన్నాము. కరీంనగర్ టౌన్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరమ్మతు పనులు మొదలుపెట్టినప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరమ్మతు పనులు చేపట్టినప్పటికీ ఇంకా అవి తుది దశకు చేరుకోలేదు. ముఖ్యంగా టాయిలెట్స్, వంటగదులు, డైనింగ్ హాల్స్ లేకపోవడం, అవి ఉన్నా వాటి డోర్స్ సరిగ్గా లేకపోవడం, గోడల పెచ్చులు ఊడడం వంటివి ప్రధాన సమస్యలుగా మారాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన చేపట్టి విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై మా మైత్రి ఛానల్ ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం ఓల్డ్ బజార్లోని ప్రైమరీ స్కూల్లో ఉన్నాము. ఈ స్కూల్లో ఎలాంటి మౌలిక సదుపాయాల కొరత ఉందో ప్రిన్సిపల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, చెప్పండి మేడం, ఈ స్కూల్లో ఎలాంటి అసౌకర్యాల కొరత ఉంది? అంతా బాగానే ఉంది, కానీ స్మార్ట్ సిటీ కింద వాళ్ళు ఏం చేసిందంటే రన్నింగ్ వాటర్ సప్లై అవుతలేదండి. అది ట్యాప్ వాటర్ కట్టిస్తా అని అన్నారు, అది లేదు ఇది లేదు, కానీ బాగా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా. నా అభిప్రాయం ఏంటంటే పైన కూడా సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, ఇంకా రన్నింగ్ వాటర్ ఒకటి అవసరం ఉంది. మరి మనకు బోర్ లేదు, మొత్తం మున్సిపాలిటీ వాటర్ నుంచి మనకు పిల్లలకు వాటర్ సప్లై అవుతుంది. ఇదే ఉందండి, ఇంకేం లేదు. అంత బాగానే ఉంది, పర్వాలేదు. చూశారు కదండి, ఓల్డ్ బజార్లోని ప్రైమరీ స్కూల్లో వాటర్ కొరత అలాగే పవర్ సప్లై కొరత ఉందని మేడం చెప్పారు. త్వరితగతిన ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తే మేము ఇంకా ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.
నైరుతి రుతుపవనాలు వీస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప విత్తనాలు వేసే పరిస్థితులు లేవు. ఈ వానాకాలం పంట సాగు కోసం రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసిన అన్నదాతలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఖరీఫ్లో 3.5 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో పంటగా పత్తి, మూడో పంట మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలు వేసే అవకాశాలు ఉన్నాయి. వానాకాలం పంట సాగు మొదలైంది. ఇప్పటికే కొన్ని చోట్ల పత్తి విత్తనాలు వేశారు రైతులు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 9,000 ఎకరాల్లో పత్తి విత్తినట్లు వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 3,45,000 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో 2,75,000 వరి, పత్తి 45,000, మొక్కజొన్న 8,000, 2,000 ఎకరాల్లో కందితో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే అవకాశాలున్నాయి. వర్షాలు ఎక్కువగా పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వానాకాలం సీజన్లో కరీంనగర్ జిల్లాలో మొత్తం 3,45,000 ఎకరాల వరకు పంటలు పండించే అవకాశం ఉంది. దాంట్లో 2,75,000 వరి పండించే అవకాశం ఉన్నది. ఇంకా నీటి లభ్యతను ఇంకా పెరిగి వర్షాలు బాగా ఉంటే ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఈ 2,75,000లో తర్వాత 2,75,000 వరి, 45,000 నుంచి 50,000 వరకు పత్తి, తర్వాత 5,000 నుంచి 8,000 వరకు మొక్కజొన్న, తర్వాత 2,000 వరకు కంది. మిగతా అన్నీ మామూలుగా అప్రాల పంటలు, పెసర్లు, మినుములు ఉంటాయి. ప్రధాన పంటలు అంటే వరి మొదలు, తర్వాత పత్తి, తర్వాత మూడోది తృతీయ పంట మనకు ఈ మొక్కజొన్న వస్తుంది. ఇప్పుడు విత్తనాలు, ప్రతి విత్తనాలకు సంబంధించి మనకు దాదాపు 90,000 ప్యాకెట్లు అవసరం పడతాయి. మనకు ఆల్రెడీ 1,40,000 ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. రైతు సోదరులు ఈ ఫలానా వెరైటీ కావాలని కొందరు దాని గురించి ఆరాటపడుతున్నారు. అట్లా దయచేసి పడవద్దు. జిల్లాలో 3.36 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 3,05,775 ఎకరాలు వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం 30,000 ఎకరాలు మాత్రమే వర్షాధార భూములున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోతే 50%కు పైగా పంటలకు సాగునీరందని పరిస్థితులుంటాయి. ఈ సీజన్లో మాత్రం వర్షాలపై మాత్రమే ఆధారపడి సాగు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగు అవుతుంది. పప్పులు, కూరగాయల సాగు తగ్గింది. ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తుంది. రైతులు వాణిజ్య పంటలకే మొగ్గు చూపుతున్నారు. కందులు, పెసర్లు, మినుములు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 2,000 ఎకరాల్లో కూరగాయల సాగవుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యేలా ప్రోత్సాహకాలు అందించాలి. కొద్దిగా మనకు ఉన్న ఎకరాల్లో వరి కాకుండా వేరే మనకు అంటే ఒక ఎకరం 2 ఎకరాలన్న ఆరుతడి పంటలు, ఈ మొక్కజొన్న కానీ, ఈ తర్వాత పత్తి కానీ, లేదా కందులు కానీ, పెసర్లు కానీ, మినువులు కానీ ఇటువంటి పండించుకోవాలి మనం. కాబట్టి రైతు సోదరులు వరిని కొద్దిగా మనము ఈ వర్షాకాలంలో తగ్గించుకోవాలని సూచిస్తున్నాము. మనకు ఈ వర్షాకాలం సీజన్లో మనకు ఈ రైతు భరోసా స్కీమ్ ఉంది. అది ఇంకా మార్గదర్శక రాలేదు. అట్లాగే పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం కూడా ఉంది. అది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనకు ఈ రుణమాఫీ ఉన్నది. మీ సీఎం గారు చెప్పినట్టు ఆగస్టు 15 తారీఖు లోపల అందరికీ రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి ఈ స్కీమ్లో గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల కోసం మేము చూస్తున్నాము. ఆ రికార్డ్ అంతగా రెడీగా పెట్టుకున్నాము. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆయా చెరువుల కింద 18,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కరీంనగర్ రూరల్ మండలంలో అత్యధికంగా చెరువుల కింద 4,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న చిన్న కుంటలు, చెరువుల ద్వారా 14,715 ఎకరాల సాగుభూమికి నీరందుతుంది. మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్, గంగాధరలో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా 33,603 ఎకరాల్లో సాగునీరు అందుతుంది.
జిల్లాలో మెట్ట ప్రాంతాలైన గంగాధర, రామడుగు, గన్నేరువరం, ఇల్లంతకుంట వంటి మండలాల్లో బోర్వెల్స్, బావులపై ఆధారపడి 1,55,888 ఎకరాలు సాగు చేస్తున్నారు రైతులు. 13,888 ఎకరాల్లో కేవలం బోర్వెల్స్పై ఆధారపడి సాగు చేస్తున్నారు. 1,42,000 ఎకరాల్లో బావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా బావుల ద్వారానే సాగవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎల్ఎండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాలకు వరద కాలువ ద్వారా సాగునీరు అందుతుంది. ఏది ఏమైనా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు వస్తే తప్ప పంటలు పండించే పరిస్థితులు లేవు. వరంగల్ పోలీసుల ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి వద్ద స్టాఫ్ గా పనిచేసిన సుష్మిత, ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేసిన దూలా, వీరిద్దరూ వరంగల్ ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఎదుట లొంగిపోయారు. వీరికి 4 లక్షల చొప్పున ప్రభుత్వ నగదు రివార్డు అందజేశారు సిపి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు వరంగల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అభిషేక్ మహంతి. మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి వద్ద స్టాఫ్ గా పనిచేసిన సుష్మిత, ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేసిన దూలా, వీరిద్దరూ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత ఇంటర్ వరకు చదువుకుందని, తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడిగా పనిచేయడంతో ఆకర్షితురాలై 2016లో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు, దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరినట్లు చెప్పారు సిపి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూలా 5వ తరగతి వరకు చదువుకుని 2015లో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో మావోయిస్టుగా చేరినట్లు తెలిపారు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు సుష్మిత వచ్చేసి వరంగల్ హసన్పర్తి మండల్ నుంచి, అలాగే ఈయన దూలా వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్. హస్బెండ్ వైఫ్ వీళ్ళిద్దరే. మదకం దూలా వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ నుంచి, ఆమె హస్బెండ్. ఈయన కూడా 5th క్లాస్ వరకే చదువుకున్నాడు. అలాగే వాళ్ళ బ్రదర్ దగ్గర కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సిపిఐ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ చేశాడు. అలాగే ఈయన ఎక్కువగా కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో ఆపరేట్ చేశారు. ప్రస్తుతం కూడా ఈయన కూడా 2018లో పార్టీ మెంబర్గా ప్రమోట్ అయ్యి 2023 జూన్లో ఏసీఎంగా ప్రమోట్ అయ్యాడు. ఈయన కూడా అంటే ప్రొటెక్షన్ టీం, సెంట్రల్ కమిటీ సిసిఎం మెంబర్ దగ్గర ఒక ప్రొటెక్షన్ టీంలో పనిచేశాడు. వీళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీ నుంచి డిస్సాటిస్ఫైడ్ అయ్యి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు ఈరోజు వచ్చి వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయ్యారు. వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి 30న వివాహం చేసుకుని ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాసంపై తేలుకుని ఇద్దరూ వరంగల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల నగదు రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని బ్యాంకు డీడీ రూపంలో అందజేసినట్లు తెలిపారు సిపి అభిషేక్ మహంతి. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, హసన్పర్తి ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ రీహాబిలిటేషన్ పాలసీ విధంగా ఏమేమి వాళ్ళకి అందించాలో అవి అన్నీ కూడా అందించడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా
సిపిఐ మావోయిస్ట్కి మన సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటే మెయిన్ స్ట్రీమ్కి వచ్చేయాలని కోరుకుంటున్నాము. వైలెన్స్ అని వదిలేసి సమాజంలో కలిసిపోయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని అందరు సిపిఎంఎస్ నుంచి కూడా మన సైడ్ నుంచి కూడా అప్పీల్. వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొత్తం ఉండే అన్ని రీహాబిలిటేషన్ కోసం ఏమేమి అవసరాలు ఉంటే అవి అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా మనకి చెప్తాం ఏంటంటే వాళ్ళు ఐడియాలజీ నుంచి దూరం రావాలని, అక్కడ పరిస్థితులు బాగలేకుండా మెయిన్ స్ట్రీమ్ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మనకి జాయిన్ అయ్యారు. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడే విజయాలను సాధించగలుగుతారన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్న తపన ఉండాలని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు ఆమె. విద్యాశాఖ నిర్వహించిన శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధన్గర్వాడి ఉన్నత పాఠశాలలో మ్యూజిక్, డ్రాయింగ్, టైలరింగ్ తదితర విభాగాల్లో శిక్షణ పొందిన విద్యార్థులతో సమావేశమయ్యారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నేర్చుకున్న వివిధ కళలను ఆమె పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. కళలకు ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు ఉండవని, వాటిని సాధించుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజులు సంగీతం, చిత్రలేఖనం వంటి తరగతులకు హాజరై శిక్షణ పొందిన విద్యార్థులను అభినందించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సంగీతం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్యాలను సాధించే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అప్పుడే సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు కొత్త పాఠాలను కూడా నేర్చుకోగలమన్నారు. అనంతరం విద్యార్థులు నేర్చుకున్న సంగీతాన్ని వినిపించడంతో పాటు వారు తయారు చేసిన పేపర్ పూలకుండీలు, డ్రాయింగ్స్ను కలెక్టర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్, కోర్స్ డైరెక్టర్ గొట్టె ప్రమోద, ఇన్ఛార్జి ఏనుగు ప్రభాకర్ రావు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని దానాలకెల్లా రక్తదానం గొప్పదన్నారు జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్రావు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో ప్రపంచ రక్తదాన దినోత్సవంను నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో విద్యార్థులు, అభ్యర్థులు రక్తదానం చేశారు. దీన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రావుతో కలిసి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని తెలిపారు. కళాశాలలో సుమారు 60 మంది విద్యార్థులు 52 యూనిట్లను అందజేశారు. వారిని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు అభినందించి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ రాజ్ కుమార్, జగదీశ్వర్, దినేష్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని డిమాండ్ చేశారు కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకూరు రవీందర్. హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీపీసీ నుండి ఖమ్మంకు ఫ్లైయాష్ ఓవర్లోడ్ ట్రాన్స్పోర్ట్ తో మంత్రికి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ఆంజనేయులు పాల్గొన్నారు. నిరాధారమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి ఒక పాడి కౌశిక్ రెడ్డికి మేము బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఒకటే డిమాండ్ ఇస్తున్నాం. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ సంఘాలు నిన్ను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ఒకసారి నీ చరిత్రను తెలుసుకో. నీ చరిత్ర ఏందో హుజరాబాద్ ప్రజలకు తెలుసు. మొన్న ఎన్నికల్లో కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఓటు వేసి గెలవకపోతే నా శవయాత్ర చూస్తారని చెప్పి ప్రజలని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి ఒక వ్యక్తిని నీ గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఉద్యోగాల పేరిట నువ్వు చేసినటువంటి ఒక అక్రమాలు, కోకొల్లలు ఇవాళ ఈ ఒక్క అంశమే కాదు, గతంలో కూడా బీసీకి సంబంధించినటువంటి ఒక ముదిరాజు విలేకరి కూడా నువ్వు కొట్టినటువంటి ఒక సందర్భం, కులం పేరుతోటి దూషించినటువంటి ఒక సందర్భం. ఇప్పటికైనా ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.